ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. కిసాన్ వాణి. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి. పంటల దిగుబడిలో హార్మోన్ల ప్రాముఖ్యత గురించి వ్యవసాయ కళాశాల సిరిసిల్ల ప్లాంట్ ఫిజియాలజీ సహాయ ఆచార్యులు డాక్టర్ కె రాజేష్ గారు అందించిన వివరాలు. రైతు సోదరులకు నమస్కారం. మొక్కల పెరుగుదలలో పోషకాలతో పాటు హార్మోన్లు కూడా చాలా అవసరం. హార్మోన్లు అనేవి సేంద్రియ రసాయన పదార్థాలు. ఇవి మొక్కల్లో అతి సూక్ష్మ పరిమాణంలో అవసరమవుతాయి. అదేవిధంగా ఇవి సరఫరా అయ్యే భాగాలకు అనేక జీవరసాయన చర్యలు ముఖ్యంగా పెరుగుదలకు క్రమబద్ధీకరిస్తాయి. ఇవి అత్యంత సూక్ష్మ పరిమాణంలో ఉన్నప్పటికీ మొక్కల్లో అద్భుత ఫలితాలు ఇస్తాయి. కాబట్టి వీటిని ఫైటో హార్మోన్లు లేదా ప్లాంట్ హార్మోన్లను పిలుస్తూ ఉంటారు. ఈ హార్మోన్లు మనం రెండు విధాలుగా విభజించుకోవచ్చు. మొక్కల్లో పెరుగుదలకు దోహదపడే హార్మోన్లు ఉంటాయి. అదేవిధంగా పెరుగుదలను నిరోధించే హార్మోన్లు ఉంటాయి. పెరుగుదలకు దోహదపడే హార్మోన్లను ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అంటారు. పెరుగుదలను నిరోధించే వాటిని ప్లాంట్ గ్రోత్ రిటార్డెంట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ హార్మోన్లు మొక్కల్లో సహజసిద్ధంగా కూడా తయారవుతూ ఉంటాయి. ఇవి కాక మనం ప్రయోగశాలలో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. సహజసిద్ధంగా తయారయ్యే హార్మోన్లను మనం ఏమని పిలుస్తారంటే సహజ సిద్ధ హార్మోన్లు మొక్కల్లో తయారవుతాయి కాబట్టి వీటిని మొక్కల్లో తయారయ్యే సహజ సిద్ధ హార్మోన్లను పిలుస్తారు. అదే కృత్రిమ హార్మోన్లు ప్రయోగశాలలో ఇండస్ట్రీలో తయారవుతాయి కాబట్టి వీటిని కృత్రిమ హార్మోన్లు అంటారు. ఇవి మొక్కల్లో మనకు తయారవవు. మనం బయట నుంచి మార్కెట్లో దొరికే హార్మోన్లను మనం తీసుకొచ్చి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్ హార్మోన్లలో ఎక్కువగా వ్యవసాయ మరియు ఉద్యాన పంటల్లో వీటిని ఉపయోగించడం వల్ల మనం అధిక లాభాలను పొందవచ్చు. ప్లాంట్ హార్మోన్లో స్థూలంగా మనం చెప్పుకున్నట్టయితే మనం ఇందాక చర్చించుకున్నాం. ప్లాంట్ పెరుగుదలను నియంత్రించే హార్మోన్లు, పెరుగుదలను అరికట్టే హార్మోన్లు ఉంటాయని. సో ఇందులో భాగంగా ఆక్సిన్లు, జిబ్బరిన్లు, సైటోకైనిన్లు అనేవి పెరుగుదలను ఉపయోగపడే హార్మోన్లు. అదేవిధంగా పెరుగుదలను నిరోధించే హార్మోన్లు అబ్సిసిక్ యాసిడ్స్, ఇథిలిన్ అని ముఖ్యమైనవి. ఈ హార్మోన్ల ముఖ్య లక్షణాలు, వాటి ప్రాధాన్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి హార్మోన్ వచ్చేసి ఆక్సిన్లు. వీటిలో ముఖ్యంగా ఆక్సిన్స్ అనేటివి రకాలు ఉంటాయి. ఇందులో ఇండోల్ ఎస్టిక్ యాసిడ్, ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్, నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్, 2,4-D అనేవి ముఖ్యమైనవి. ఇందులో 2,4-D, నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ అనేవి మనకు మొక్కలో సహజ సిద్ధంగా తయారు కావు. ఇవి కృత్రిమ హార్మోన్లు. అదే మొక్కల్లో సహజ సిద్ధంగా తయారయ్యే ఆక్సిన్ అనేటివి ఇండోల్ ఎస్టిక్ యాసిడ్. సో ఈ ఆక్సిన్లు మొక్కల్లో ఏం చేస్తాయంటే జీవ కణాలు బాగా పెరిగి పొడవయి మొక్క పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. కాండం పైన కనుపుల వద్ద అబ్బురపు వేర్లు రావడానికి, మొక్కలలో కలుపు మొక్కలను నివారించడానికి, శాఖీయోత్పత్తి బాగా జరిగి పక్క కొమ్మలు పెరగకుండా ఓన్లీ అంకురము పెరగడానికి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఫలదీకరణ చెందకుండా విత్తనాలు ఏర్పడడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. మొక్కల్లో మనం చూస్తూ ఉంటాం, కొన్ని మొక్కలు పండ్ల మొక్కలైనా కానీ పంట మొక్కలైనా కానీ పూత పింద చాలా రాలిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ పూత పింద పెంచడం కోసం, రాలిపోకుండా అరికట్టడానికి ఈ ఆక్సిన్లు అనేటివి ముఖ్యంగా దోహదపడతాయి. తర్వాత వచ్చేసి పెరుగుదలకు ఉపయోగపడే ఇంకొక హార్మోన్ ఏంటిదంటే జిబ్బర్లిన్లు. వీటిని ఒక శిలీంద్రనాశ తెగులు నుంచి కనుక్కున్నారు. అందువల్ల దీనికి జిబ్బర్లిక్ యాసిడ్ అని పేరు ఇవ్వడం జరిగింది. ఇవి కణుపుల మధ్య దూరం పెంచి అదేవిధంగా కొమ్మలు బాగా ఎదగడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా విత్తనాలు మనం చూసినట్టయితే కొన్ని విత్తనాలు మనం రైతు సోదరులు పొలంలో వేసినప్పుడు అవి మొలకెత్తకుండా ఉంటాయి. అదేవిధంగా కొన్ని వెంటనే మొలకెత్తకుండా ఉండడానికి ఒక హార్మోన్ ఉపయోగపడతాయి. విత్తనాలు వెంటనే మొలకెత్తడానికి ఉపయోగపడే హార్మోన్ ఏంటిదంటే ఈ జిబ్బర్లిన్లు. విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి బాగా ప్రాధాన్యత వహిస్తాయి. అదేవిధంగా దుంపలు మనం చూసినట్టయితే ఆలుగడ్డలు దుంపలు ఉంటాయి. ఈ దుంపలు మనకు
అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టినప్పుడు కూడా చిన్న చిన్న మొలక వచ్చే అవకాశం ఉంటుంది. జిబ్బర్లిన్ హార్మోన్స్ అనేటివి మొలక రానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా గింజలేని పండ్లు ఏర్పడడంలోను, కాయ మరియు పండ్ల సైజు పెరగడంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. తర్వాత ఇంకో హార్మోన్ వచ్చేసి సైటోకైనిన్లు. ఈ సైటోకైనిన్ హార్మోన్ మనం కణ విభజన హార్మోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మొక్కల్లో ముఖ్యంగా ఇవి కాండం పెరగడానికి, వివిధ భాగాల నుండి పోషకాలను ఆకులకు చేర్చడానికి, అదేవిధంగా ఆకులు, కాయలు మరియు పువ్వులు త్వరగా రావడానికి ఇవి నియంత్రిస్తూ ఉంటాయి. అదేవిధంగా పత్రహరితము ఎదుగుదలలోనూ ఈ హార్మోన్ ఎంతో ఉపయోగపడుతుంది. మనకు పుష్పాలు 2 రకాల పుష్పాలు ఉంటాయి మొక్కల్లో, ద్విలింగక పుష్పాలు, ఏకలింగక పుష్పాలు. ఇవి రోగకారక సూక్ష్మజీవులు నిరోధించే పదార్థాలు తయారవడంలోనూ ఉపయోగపడతాయి, ఈ పుష్పాలు ఏర్పడటంలోనూ ఉపయోగపడతాయి. అదేవిధంగా మొక్కలు నిటారుగా పెరగకుండా గుబురుగా రావాలనుకుంటే, శాఖలు కొమ్మలు బాగా పెరగడాలంటే ఈ హార్మోన్లు ఎంతో దోహదపడుతూ ఉంటాయి. నిటారుగా ఎదుగుదలను నియంత్రించి శాఖీయ ఉత్పత్తిని బాగా పెంపొందించడంలో ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ 3 హార్మోన్లు ముఖ్యంగా మొక్కల ఎదుగుదలను ఉపయోగపడతాయి. అదేవిధంగా మొక్కల్లో ఎదుగుదలను నియంత్రించే హార్మోన్లు కూడా ఉంటాయి, అబ్సిసిక్ యాసిడ్ మరియు ఇథిలిన్. సో ఇప్పుడు ముందుగా అబ్సిసిక్ యాసిడ్ గురించి చర్చించుకుందాం. సో విత్తనాలు మొగ్గల్లో మనం చూసినట్టయితే నిద్రావస్థను కలిగి ఉంటాయి. ఇవి మొలకెత్తడంలో చాలా ఆలస్యంగా వస్తుంటాయి. దానికి ముఖ్య కారణము ఈ అబ్సిసిక్ యాసిడ్ ఆ మొగ్గల్లో కానీ విత్తనాల్లో కానీ ఉండటం వల్ల ఇవి త్వరగా మొలకెత్తకపోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనము ఈ మొక్కలు త్వరగా మొలకెత్తాలంటే జిబ్బర్లిన్ హార్మోన్స్ ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. అదే ఈ మొలకెత్తకుండా ఆలస్యంగా ఉండడానికి కారణం, నిద్రావస్థలో ఉండడానికి కారణము అబ్సిసిక్ యాసిడ్. అందుకే ఈ నిద్రావస్థ హార్మోన్ అని దీనికి పేరు ఉంది, అబ్సిసిక్ యాసిడ్. ఆకుల్లో పత్రహరితం బాగా తగ్గిపోయి కాయలు త్వరగా రాలిపోవడానికి ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది. నీటి ఎద్దడిని తట్టుకోవడానికి, పత్రరంధ్రాలు మూసుకుపోవడానికి, అదేవిధంగా బాష్పోత్సవాన్ని తగ్గించడంలో ఈ హార్మోన్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆక్సిన్లు, జిబ్బర్లిన్లు వాటిని ప్రభావము అడ్డుకోవడంలోనూ తోడ్పడుతుంది. అంటే మనకు ఈ ఆక్సిన్లు, జిబ్బర్లిన్లు, సైటోకైనిన్లు మొక్కలకు అందుకోకుండా ఈ అబ్సిసిక్ యాసిడ్ అని నిరోధిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకొక హార్మోన్ ఏంటిదంటే ఇథిలిన్. ఇందాక చర్చించుకున్న అన్ని హార్మోన్లలో ఇది ఒక్కటి మాత్రమే వాయు రూపంలో ఉన్న హార్మోన్, అంటే గాలి రూపంలో ఉన్న హార్మోన్ అన్నట్టు. ఇది మనకు అందరికీ తెలుసు, పండ్లు పండబెట్టడానికి, మాగడానికి ఒక హార్మోన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది, అదే ఈ హార్మోన్. దీని పేరే ఇథిలిన్. పండ్లు త్వరగా పక్వానికి రావడానికి, సరైన రంగు, రుచి, వాసన రావడంలో ఈ హార్మోన్ ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా ఆకులు కిందికి ముడుచుకుపోవడంలోను. తర్వాత ఈ రబ్బర్ అనే చెట్టు చూసినట్టయితే రబ్బర్కు తెల్లటి జిగురు లాంటి పదార్థం వస్తూ ఉంటుంది. ఆ తెల్లటి జిగురు లాంటి పదార్థం రావడంలోనూ ఇథిలిన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. దోసజాతి పంటల్లో ముఖ్యంగా చూసినట్టయితే ఆడపుష్పాలు అనేవి చాలా ముఖ్యం. ఆడపుష్పాల నుంచి మనకు కాయలు వస్తూ ఉంటాయి. ఈ ఆడపుష్పాల పెరుగుదలను, సంఖ్యను పెంచడంలోనూ ఈ హార్మోన్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ హార్మోన్లు అనేటివి మనకు వివిధ పంటల్లో వాటి ప్రాముఖ్యత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా పండ్ల తోటల్లో, మొక్కల్లో కొమ్మల అంట్ల కోసం, వేరు అంట్ల కోసము, వేరు రానికి, అంట్లు కట్టడానికి చూస్తూ ఉంటాం. అందులో ఉపయోగించే హార్మోన్ ముఖ్యంగా ఇండోల్ బొట్రిక్ యాసిడ్ అనే హార్మోను. ఈ ద్రావణంలో ముంచి మనం నాటినట్లయితే వేర్లు త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ హార్మోన్ అనేది ఆక్సిన్ హార్మోను. ఇది మనకు మార్కెట్లో ఇండోల్ బొట్రిక్ యాసిడ్ రూపంలో దొరుకుతుంది. పత్తిలో చూసుకున్నట్టయితే పూత, పింద రాలిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. పత్తిలో కానీ, మిరపలో కానీ, టమాటాలో కానీ. ఇలాంటి మొక్కల్లో మనం ఈ పూత, పిందను రాలకుండా నిరోధించడానికి నాప్థలిన్ ఎస్టిక్ యాసిడ్ 20 ppm అనే ద్రావణాన్ని 20 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్టయితే మనము అధిక దిగుబడులు పొందవచ్చు. అదేవిధంగా పొద్దుతిరుగుడు మరియు వేరుశెనగల్లో నిద్రావస్థ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి విత్తిన వెంటనే మొలకెత్తవు. ఆ నిద్రావస్థను తొలగించడానికి ఈ విత్తనాలను ఇథిలిన్ అనే హార్మోను 40 ppm ద్రావణంలో 12 గంటలు నానబెట్టి తర్వాత నాటడం వలన త్వరగా మొలకెత్తుతాయి. అదేవిధంగా నిమ్మ, నారింజలో 10 ppm 2,4-D ద్రావణాన్ని పూత సమయంలో, 2,4-D అంటే ఇది ఆక్సిన్ రూపంలో దొరికే హార్మోన్. ఇది పూత సమయంలో తర్వాత 2 వారాల తర్వాత చెట్లపైన పిచికారీ చేయడం వల్ల పిందె రాలడం అరికట్టవచ్చు. అదేవిధంగా మనము కొబ్బరి తీసుకున్నట్టయితే కొబ్బరిలో చాలా వరకు తట్టుకాయలు, చిన్న చిన్న కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి త్వరగా రాలిపోయే అవకాశం ఉంటుంది. కొబ్బరిలో ఇలాంటి కాయలు త్వరగా రాలకుండా ఉండాలంటే, ఈ పిందె రాలకుండా ఉండాలంటే 2,4-D ఇందాక చెప్పుకున్న హార్మోన్ని కాకపోతే మోతాదు మార్చి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ 2,4-D అనేది 60 ppm ద్రావణాన్ని కొబ్బరిలో పిచికారీ చేసినట్టయితే పిందె రాలకుండా నిరోధించవచ్చు.
ఇదే విధంగా కాకుండా మనం వరి చూసుకున్నట్టే వరి విత్తనోత్పత్తి చాలామంది చేస్తూ ఉంటారు. ఆ వరి విత్తనోత్పత్తిలో ముఖ్యంగా కంకి ఈన దశలో బయటికి రావాలంటే జిబ్బర్లిక్ యాసిడ్ అనే ద్రావణాన్ని మార్కెట్లో మనకు GA3 రూపంలో దొరుకుతుంది. ఈ ద్రావణాన్ని పిచికారీ చేయడం వలన కంకులు త్వరగా బయటికి వస్తాయి. ఇది మనకు వరి విత్తనోత్పత్తిలో ఎంతో మేలు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా అరటి, బొప్పాయి, మామిడి మనకు మార్కెట్లో దొరుకునేవి న్యాచురల్గా అంటే సహజసిద్ధంగా పండినవి కావు. అవి ఏవైనా రసాయన పదార్థాలు ఉపయోగించి పండబెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ రసాయనాల వల్ల పండబెట్టడం వల్ల మనకు ఎంతో ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది. సహజసిద్ధంగా పండే ఇథిలిన్ అనే హార్మోన్ను ఉపయోగించడం వల్ల 500 నుంచి 1000 ppm ద్రావణాన్ని అరటి, బొప్పాయి, మామిడి పక్వ దశలో పిచికారి చేసినట్టయితే ఈ పండ్లు త్వరగా పక్వానికి వస్తాయి. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ ద్రాక్ష తోటల్లో కానీ ద్రాక్ష పండ్లల్లో జిబ్బర్లిక్ యాసిడ్ అనే ద్రావణాన్ని 70 ppm ద్రావణాన్ని పిందె పట్టే సమయంలో గుత్తుల పైన పిచికారి చేసినట్టే ఆ గుత్తుల సైజు పెరగడం, కాయ సైజు పెరగటం వలన మనకు ద్రాక్షల్లో వచ్చే రోగాలు కూడా నిరోధించవచ్చు. అదేవిధంగా ద్రాక్షలో విత్తనాలు లోపల ఉంటాయి. ఆ విత్తనాలు లేని ద్రాక్షలు కూడా మనం ఈ జిబ్బర్లిక్ హార్మోన్ ఉపయోగించడం వల్ల కూడా మనం పొందవచ్చు. తర్వాత హార్మోన్ల వాడకంలో రైతులు కొన్ని మెలకువలు పాటించవలసి ఉంటుంది. అవి ఏమిటి అంటే హార్మోన్లు నీటిలో కరిగే హార్మోన్లు ఉంటాయి, కరగని హార్మోన్లు ఉంటాయి. నీటిలో కరగనివి ఆక్సిన్లు, జిబ్బర్లిన్లు. ముందుగా వీటిని ఆల్కహాల్లో కరిగించి తర్వాత నీటిలో కలపాలి. మందు ద్రావణాన్ని వాడేటప్పుడు కొన్ని జిగురు పదార్థాలు అయినటువంటి సబ్బు నురుగ కానీ శాండవిట్ వాడడం మంచిది. ఇవి హార్మోన్లు ద్రావణాన్ని ఆకులపైన బాగా అంటుకోవడంలో ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ హార్మోన్లను వాడకానికి సిద్ధం చేసిన ద్రావణాన్ని వెంటనే వినియోగించుకోవాలి. దానిని తయారు చేసిన తర్వాత నిల్వ ఉంచకూడదు. నిల్వ ఉంచాల్సి వస్తే తప్పనిసరిగా రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచాలి. హార్మోన్లు ద్రావణం వాడేటప్పుడు పక్క చెట్లపై మీద పడకుండా జాగ్రత్త వహించాలి. ఈ ద్రావణాన్ని మోతాదు మించి వాడినట్లయితే పూత, పింద, ఆకులు మాడిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ హార్మోన్ల ద్రావణాన్ని పిచికారీ చేసే ముందు ఆ ట్యాంకులను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఆ ట్యాంకులలో మిగతా ఏమైనా పురుగు పదార్థాలు ఏమైనా పిచికారీ చేసిన ట్యాంకులు అయితే వాటిని మంచిగా కడిగి ఆ తర్వాత ఈ హార్మోన్లను కలుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత హార్మోన్లు మనకు మందు ద్రావణం తయారైన తర్వాత అవి ఎంత మోతాదులో కలుపుకోవాలనేది అందరికీ చాలా అవసరంగా ఉంటుంది. ఎంత ద్రావణం ఎకరానికి సరిపోతుంది అనేది మనకు ఒక ఎకరానికి 2 గ్రాముల మందు 100 లీటర్ల ద్రావణంలో కలిపినట్టయితే ఈ మోతాదు మనకు 20 ppm మందు ద్రావణాన్ని 20 మిల్లీగ్రాముల మందును 1 లీటర్ నీటిలో కలిపితే అది 20 ppm మందు ద్రావణం తయారవుతుంది. అదేవిధంగా ఒక ఎకరానికి చూసుకున్నట్టయితే 2 గ్రాముల మందును 100 లీటర్ నీటిలో కలిపితే సరిపోతుంది. ఈ విధంగా మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో రైతు సోదరులు ఇప్పుడు మనం తెలుసుకున్న అంశాలన్నింటినీ బాగా పాటించినట్టయితే ఈ విధంగా హార్మోన్లను వివిధ పంటల్లో వివిధ దశల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని మెలకువలు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు అని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు పంటల దిగుబడిలో హార్మోన్ల ప్రాముఖ్యత గురించి వ్యవసాయ కళాశాల సిరిసిల్ల ప్లాంట్ ఫిజియాలజీ సహాయ ఆచార్యులు డాక్టర్ కె రాజేష్ గారు అందించిన వివరాలు విన్నారు. పశుపోషకులకు నిజామాబాద్ పశుసంవర్ధక శాఖ వారి ముఖ్య గమనిక. వాతావరణ శాఖను అనుసరించి రాబోయే వారం రోజుల్లో జిల్లాలో అధిక ఉష్ణోగ్రత, వేడిగాలులు వీచే అవకాశం ఉన్నందున పశుపోషకులు వారి పాడి పశువులను, గొర్రెల్ని, మేకలను ఉదయం 10 గంటల్లోపు మేపుకు తీసుకువెళ్ళి వీలైనంత వరకు షెడ్లలోనే మేపడం మంచిది. వేసవిలో ఒక్కో పశువుకు రోజుకు 70 లీటర్ల త్రాగునీరు అవసరమవుతుంది కనుక ఎండ సమయంలో తగినంత శుభ్రమైన త్రాగునీరు అందుబాటులో ఉంచాలి. షెడ్ల పైకప్పుపై వరిగడ్డి పరవడం ద్వారా, షెడ్లలో కూలర్లు, ఫ్యాన్లు అమర్చడం ద్వారా కానీ, అదేవిధంగా అవకాశం ఉన్నవారు స్ప్రింక్లర్లు ఉపయోగించి కానీ షెడ్లను చల్లగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కోళ్ల ఫారాలను నడిపించే రైతులు కూడా ఈ చర్యలను పాటించాలి. పశువులు వడదెబ్బకు గురై అధిక శ్వాస తీసుకోవడం, స్పృహ కోల్పోవడం, శరీరం వేడిగా ఉండడం ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు సమీప పశువైద్యుని లేదా పశువైద్య సిబ్బందిని సంప్రదించి చికిత్స అందించాలి. కార్యక్రమంలో ఇప్పుడొక
పాట వింటారు. గంతులు వేయండి ఓ జాతి వన్నె బుజ్జ ఇల్లారా, నోరులేని తువ్వ ఇల్లారా, చెంగు చెంగున గంతులు వేయండి. రంగు రంగుల ఓ పరాలతో రంకెలు వేసే రోజెప్పుడో, పరాలతో రంకెలు వేసే రోజెప్పుడో, చకచకమంటూ అంగలు వేసి చేలను తున్నే అతనెప్పుడో, కూలిపోయిన సంసారానికి గోదా కింద పెట్టేదెప్పుడో, కూలిపోయిన సంసారానికి గోదా కింద పెట్టేదెప్పుడో, చెంగు చెంగున గంతులు వేయండి. పంచభక్ష పరమానం దెమ్మని బంతిని కూర్చుని అలగరుగా, పట్టు పరుపులను వేయించండని పట్టుబట్టి వేధించరుగా, గుప్పెడు గడ్డితో గుక్కెడు నీళ్లతో తృప్తి చెంది తలలోగిస్తారు, గాలి లేని నర పశువుల కన్నా మీరే మేలనిపిస్తారు, చెంగు చెంగున గంతులు వేయండి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వేసవి దుక్కుల ప్రాముఖ్యత గురించి వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు. తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం ఖరీఫ్లో సాగు చేసిన దీర్ఘకాలిక పంటలైన కంది, ఆముదం, అలాగే రబీలో సాగు చేసిన పంటలు దాదాపుగా కోతలు అయిపోవచ్చాయి. పొలాలన్నీ కూడా కోతల తర్వాత ఖాళీగా ఉంటాయి. సాధారణంగా చాలామంది రైతులు ఖరీఫ్ రబీ పంటల కోతల తర్వాత మళ్ళీ వర్షాకాలం మొదలయ్యే వరకు భూమిని దున్నకుండా వదిలేస్తుంటారు. మనకి పాతకాలం ఒక సామెత కూడా ఉండేది, దున్నకుండా వేస్తే కొయ్యకుండా పోతుంది అనేది. అంటే మనం విత్తనాలు విత్తాలన్నా, నారు నాటేయాలన్నా దుక్కిని దున్ని విత్తేందుకు, నాటేందుకు అనుకూలంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దుక్కు చేయకుండా భూమిని ఖాళీగా వదిలేయడం వలన మనకి గడ్డి, కలుపు మొక్కలు పెరిగి భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి భూమిలో ఉన్న సత్తువను నిర్వీర్యం చేస్తాయి. దీని వలన భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమి లోపల పొరల నుండి నీరు గ్రహించబడి ఆవిరైపోతుంది. అంతేకాకుండా మనకి పంటకి అవసరమైన ముడి పోషకాల కొరత ఏర్పడి పంటలకి అత్యధిక మోతాదుల్లో ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. కావున ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సోదరులు వేసవి దుక్కుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు వేసవిలో ముఖ్యంగా మే నెలలో చిన్న చిన్న వర్షాలు కురుస్తుంటాయి. ఆ వర్షాలను సద్వినియోగపరచుకొని దాదాపుగా 9 అంగుళాలకు తగ్గకుండా దుక్కులు చేసుకోవడం చాలా ఉత్తమం. వీటినే మనం వేసవి దుక్కులు కానీ లేదంటే ఎండు దుక్కులు కానీ అంటాము. వేసవిలో దుక్కులు దున్నడం వలన భూమికి బలం పెరగడంతో పాటు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. తొలకరి మొదలయ్యే వానాకాలం సీజన్కు ఇప్పటి నుంచే సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. వేసవి దుక్కులు దున్నడం వలన చీడపీడల నివారణతో పాటు పంట దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. వర్షాలకు ముందు భూమిని దున్నడం వలన వర్షాలు పడగానే మట్టి పిల్లలు అనేటివి మెత్తబడతాయి. వర్షాలు పడిన తర్వాత నీరు బాగా ఇంకడం వలన అవసరమైతే ఈ నేలను మరోసారి దున్ని వెంటనే విత్తుకోవచ్చు. అయితే మరి లోతు దుక్కులకు ఉపయోగించే మనకు పనిముట్లు కానీ మిషనరీ కానీ ఏంటంటే, మనకి సాధారణంగా మనము పాతకాలం నుంచి వాడుతున్న కొయ్య నాగళ్ళు, రెక్కల నాగళ్ళు, అలాగే ఇప్పుడు అధునాతన యంత్రీకరణ ద్వారా ట్రాక్టర్లు
ఇట్లాంటి వాటితో మనము దుక్కులని లోతుగా దున్నుకోవచ్చు. లోతుగా దున్నినప్పుడు నేల పొరల్లో కోశస్థ దశలో ఉండే పురుగులు చనిపోయే అవకాశం ఎక్కువ ఉండడంతో పాటు నేలలో దాక్కునే క్రిమికీటకాలు ఈ ఎండ బారిన పడి నశిస్తాయి. వేసవి దుక్కులతో మరి రైతులకి మన వ్యవసాయానికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? ముందుగా చూసుకున్నట్టయితే వేసవి లోతు దుక్కులతో భూమిలో తేమ నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. సాధారణంగా చాలామంది రైతులు సేద్యానికి గొర్రు, గుంటక, దంతె, కల్టివేటర్ లాంటి పరికరాలను పదే పదే ఉపయోగించడం వలన నేల లోపల 3 నుంచి 5 అంగుళాల లోతులో గట్టి పొర ఏర్పడుతుంది. అందువల్ల నేలకు నీటిని పీల్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి నేలను లోతుగా దున్నడం వలన ఈ గట్టి పొర అనేది మనకి దున్నడం వలన చెదిరిపోయి నేలకు నీటిని పీల్చుకునే శక్తి అధికమవుతుంది. అంతేకాకుండా భూమిలోని లోతైన పొరల నుంచి నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. వేసవి దుక్కులు దాదాపుగా 30 సెంటీమీటర్లు వాలుకు అడ్డంగా దున్నడం వలన వర్షపు నీరు వృధా కాకుండా భూమి లోపలి పొరల్లోకి చేరుతుంది. ఒకవేళ వాలుకి అనుకూలంగా దున్నితే నేల కోతకు గురయ్యే అవకాశం ఉంది. సాళ్ల వెంట వర్షపు నీరు పరిగెత్తి సారవంతమైన మట్టినంతా ఒరవడికి గురి చేసి భూమిని నిస్సారంగా తయారు చేస్తుంది. వాలుకి అడ్డంగా దున్నుకోవడం వలన ఈ సమస్యను మనం అధిగమించవచ్చు. అలాగే భూమి ఎక్కువ తేమను గ్రహించి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటుంది. లోతు దుక్కుల వలన నేలలోని నీరు ఇంకని పొరలు తొలగిపోయి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. దీనివల్ల భూమిపై పడిన ప్రతి వర్షపు నీటి బిందువు అక్కడికక్కడే ఇంకి నీరు పరిరక్షించబడుతుంది. ఈ విధంగా మనం నీటిని రక్షించుకోవడమే కాకుండా నేల కోతకు గురి కాకుండా కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. వర్షాధార పంటలు వివిధ కీలక దశల్లో బెట్టకు గురైనప్పుడు లేదా తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు పంట వేర్లు లోతుకు పోవడం వలన నేల లోపలి పొరల్లోని తేమను అదేవిధంగా పోషకాలను గ్రహించి ఆ బెట్ట పరిస్థితులను తట్టుకోవడానికి లోతు దుక్కులు అనేటివి మనకి ఉపయోగపడతాయి. వేసవి దుక్కులతో మరి భూసారాన్ని ఎలా పెంపొందించుకోవాలి అన్నప్పుడు వేసవిలో లోతు దుక్కి చేసినప్పుడు భూమి గుల్లబారి గట్టి పొరలు ఏర్పడకుండా మెత్తగా తయారవుతుంది. అంతేకాకుండా లోతు దుక్కుల వలన ఖరీఫ్, రబీ పంట అవశేషాలు కానీ, కలుపు మొక్కలు కానీ, పంట మొక్కల నుండి రాలిన ఆకులు లాంటివి మనకి భూమిలో కలిసిపోయి వివిధ రకాల సేంద్రియ పదార్థాల ఎరువుగా మారుతాయి. తద్వారా నేలలో తేమ శాతం పెరగడంతో పాటు సేంద్రియ కర్బన శాతం అలాగే పోషక పదార్థాలు పెరుగుతాయి. దీని వలన మేలు చేసే సూక్ష్మజీవులు ఎక్కువగా వృద్ధి చెందడమే కాకుండా వానపాములు కూడా మనకి పెరుగుతాయి. ఈ విధంగా భూసారం వృద్ధి చెందుతుంది. వేసవిలో లోతు దుక్కులు దున్నే ముందు భూమిలో పశువుల ఎరువును కానీ, కంపోస్టును కానీ, చెరువు మట్టిని కానీ వెదజల్లడం వలన నేల సారవంతమవుతుంది. అయితే గతంలో రైతులకి చాలా వరకు ఎద్దులు, ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు ఇట్లాంటి వాటిని మనకి రాత్రిళ్ళు పొలంలో మందలుగా పెట్టేవారు. పశువుల మలమూత్రాలతో సేంద్రియ ఎరువు మారి మనకి పంటలకి బాగా ఉపయోగపడేది. దీంతో రైతులకి ఎరువు ఖర్చు తక్కువగా ఉండేది. అయితే ప్రస్తుతం పశువులు తగ్గిపోవడంతో పంటకు సేంద్రియ ఎరువు వాడకం తగ్గిపోతుంది. రైతులు పంట పొలాల్లో గొర్రెల మందను, బర్రెల మందను వారం 10 రోజులు ఏర్పాటు చేసుకున్నట్టయితే మంచి సేంద్రియ ఎరువు లభిస్తుంది. అలాగే పశువుల మలమూత్రాలను సేకరించి వ్యవసాయ భూమిలో వేసుకుంటే మంచి దిగుబడులు పొందొచ్చు. అయితే మందలు పెట్టడం వలన మనకి అవి విసర్జించే మలమూత్రాలు కూడా భూమిలోకి చేరి సేంద్రియ పదార్థం పెరిగి భూసారం అనేది పెరుగుతుంది. తర్వాత మనకి ఎరువులు వేసుకోవాల్సిన ఖర్చు కొంతవరకు తగ్గుతుంది. ఈ విధంగా సేంద్రియ ఎరువులను అందించడం ద్వారా మన పంటల్లో స్థూల, సూక్ష్మ పోషక పదార్థాల లోపాలను మనము నివారించుకోవచ్చు. అంతేకాకుండా లోతు దుక్కుల వలన భూమి లోపలి పొరల్లోని మట్టి భూమిపై మట్టి లోపలి పొరల్లోకి కలిసిపోవడం ద్వారా భూసారం సమానంగా మొక్కలకి అందుతుంది. మరి వేసవి లోతు దుక్కులతో కలుపును కూడా మనం నివారించుకోవచ్చు. అది ఎలా అంటే మనకి దాదాపుగా కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు భూసారాన్ని తొందరగా గ్రహించి ప్రత్యక్షంగా నష్టం కలిగించడంతో పాటు పరోక్షంగా చీడపీడలకి ఆశ్రయం ఇచ్చి పంట నష్టానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా బహువార్షిక మొండి జాతి కలుపు మొక్కలైన తుంగ, గరిక, దర్భ, జమ్ము లాంటి సమస్యాత్మక కలుపు మొక్కలు అన్ని రకాల భూముల్లో వివిధ పంటల్లో పెరిగి మొక్కలతో పోటీ పడి సమస్యాత్మకంగా తయారవుతున్నాయి. వీటి వేర్లు
దుంపలు కాయలు నేల లోపలి పొరల్లోకి బాగా విస్తరించి ఉండడం వలన మనకి నివారణ అనేది చాలా కష్టమవుతుంది. అలాగే మనకి బహువార్షిక మొండిజాతి కలుపు మొక్కలు పైపైన దున్నడం వలన పూర్తిగా నివారించడం జరగదు. కావున లోతు దుక్కులు చేసుకున్నట్టయితే తుంగ గరిక లాంటి మొండిజాతి కలుపు మొక్కల వేర్లు దుంపలు భూమిపైకి వచ్చి వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతకి మరియు సూర్యరశ్మికి తట్టుకోలేక నశిస్తాయి. అంతేకాక నేలపైకి వచ్చిన వేర్లు దుంపలు మనం ఏరివేయడం వలన వీటిని అరికట్టవచ్చు. వీటితో పాటు ఇతర గడ్డి జాతి మొక్కలు మనకి వేరే మొక్కల విత్తనాల కూడా మనకి బయటపడి ఈ అధిక ఉష్ణోగ్రతకు గురవడం వలన అవి నశిస్తాయి. తద్వారా మనం ఆ తర్వాత పంట కాలంలో కలుపు మందులకు ఇతర క్రిమిసంహారక మందులకు పెట్టుబడి ఖర్చు అనేది తగ్గిపోతుంది. వేసవి దుక్కులతో మనము చీడపీడలను కూడా నివారించవచ్చు. సాధారణంగా మనకి పంట సాగులో ఉన్నప్పుడు వివిధ రకాల పురుగులు తెగుళ్ళు ఆశిస్తాయి. ఈ పురుగుల యొక్క జీవిత చక్రంలో పంటకు నష్టం కలుగజేసే లార్వాలు మరియు తల్లి పురుగులు మాత్రమే. అయితే ఈ చీడపీడల లార్వాలు తల్లి పురుగులుగా మారే క్రమంలో కోశస్థ దశకు చేరుకుంటాయి, అంటే ప్యూపా దశ. ఈ కోశస్థ దశలు పంటలకు ఎలాంటి నష్టం కలుగజేయవు. సాధారణంగా పొలంలో పంట లేనప్పుడు వేసవి కాలంలో భూమి ఖాళీగా ఉంటుంది. ఈ చీడపీడలకు కూడా ఆహారం లభ్యం కాక కోశస్థ దశలో కానీ సుప్తావస్థ దశలో కానీ ఇతర కలుపు మొక్కల మీద కానీ ఆశ్రయం పొందుతూ ఉంటాయి. వేరుశెనగ, చెరకు, పండ్ల చెట్లను ఆశించే వేరు పురుగులు, అపరాలు, కంది, పత్తి మొదలైన పంటలను ఆశించే పచ్చ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు కోశస్థ దశలు భూమిలోనే ఉంటాయి. వరిలో మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే కాండం తొలచు పురుగు యొక్క కోశస్థ దశలు వరి కోసిన దుబ్బుల్లోనే ఉంటాయి. వరిని ఇతర పంటలను ఆశించే మిడత పురుగులు నేలలో 5 సెంటీమీటర్ల లోతులో గుడ్లు పెడతాయి. ముఖ్యంగా ఇవి పొలం గట్ల పక్కన గుడ్లు పెడతాయి. తొలకరి వర్షాలకు గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకు వస్తాయి. ఇంకా ఇతర తెగుళ్లను వ్యాప్తి చేసే అనేక శిలీంధ్రాలు కూడా భూమిలోనే ఆశ్రయం పొందుతుంటాయి. వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన భూమిలో దాగి ఉన్న చీడపీడల కోశాలు, గుడ్లు, ఇతర శిలీంధ్ర జాలాలు బయటపడి అధిక ఉష్ణోగ్రతకు గురవడం వలన అవి నశిస్తాయి. అంతేకాకుండా భూమిపైన బయటపడిన ప్యూపాలను, గుడ్లను మనకి పక్షులు, కొంగలు, కాకులు మొదలైన పక్షులు తిని వాటిని నాశనం చేస్తాయి. దుక్కి దున్నేటప్పుడు మనుషులు, పశువుల తొక్కిసలాట్లో కొన్ని పురుగులు, ప్యూపాలు నశిస్తాయి. కావున సమగ్ర సస్యరక్షణలో వేసవి దుక్కులకు మొట్టమొదటి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. తద్వారా పురుగు, తెగుళ్ల మందు ఖర్చు కొంతవరకు తగ్గుతుంది. వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. కావున రైతు సోదరులు వేసవి కురిసే తొలకరి జల్లులను ఉపయోగించుకొని భూమిని బాగా దుక్కి చేసుకోవాలి. తద్వారా భూమిలో తేమను నిల్వ చేసుకునే శక్తి పెరగటమే కాకుండా భూసారం కూడా పెంపొందించుకోవచ్చు. అలాగే నేల కోతను కూడా నివారించుకోవచ్చు. అంతేకాకుండా మొండి జాతి కలుపు మొక్కల నివారణతో పాటు చీడపీడలను కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. కావున రైతులు ప్రతి 2-3 సంవత్సరాలకైనా వేసవిలో లోతు దుక్కులను 20 నుంచి 30 సెంటీమీటర్లు చేసుకోవడం వలన అనేక లాభాలు పొంది వర్షాధార పంటల్లో మనం అధిక దిగుబడులు సాధించవచ్చు. అంతేకాకుండా రైతులు మనకి వేసవిలో మన పొలం ఖాళీగా ఉంటుంది కాబట్టి భూసార పరీక్షలు కూడా చేయించుకోవాలి. రైతులు వ్యవసాయ పనులు చేసే ముందే మట్టి పరీక్ష చేయించుకున్నట్టయితే మనకు మట్టిలో ఉండే వివిధ పోషకాల లెక్కలు మనకి తెలుస్తాయి. దాన్ని బట్టి మనము ఎంత మందు సిఫారసు చేయాలనేది భూసార పరీక్ష పత్రంలో వివరిస్తారు. దానిని బట్టి మనము ఫర్టిలైజర్స్, ఎరువులు ఎంత వాడచ్చు అనేది మనకి అవగాహన వస్తుంది. భూసార పరీక్ష చేయించుకోవడం వలన మనకి నేలలో ఉండే పోషకాల స్థాయి తెలుస్తుంది కాబట్టి మనము ఎరువుల మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ వేసవి లోతు దుక్కులు మీరు తప్పకుండా పాటించి భూసార పరీక్షను చేయించుకొని పెట్టుబడి ఖర్చును తగ్గించుకుంటారని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇంతవరకు మీరు వేసవి దుక్కుల ప్రాముఖ్యత గురించి వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.